ఎంత నష్టం వచ్చింది కోళ్ళ ఫారం? బాగా నష్టం వచ్చింది. ఉన్న ఆస్తులన్నీ కొట్టుకున్నా. అంటే మెజారిటీ ఓటే. మద్యం తాగుతారు మీరు? ఇప్పుడు ఒకసారి పెద్దగా దాని డ్రింక్ తక్కువనే మొదటి నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు ఇట్లే అకేషన్లీ ఇప్పుడు కూడా తీసుకుంటారా? ఇప్పుడు అకేషన్ కానీ పెద్దగా నేను దాని మీద డ్రింక్ మొదటి నుంచి కూడా నేను తక్కువనే తాగను పెద్దగా. ఏదో నెలకు ఒకసారి ఇప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ ఎవరన్నా అలాంటి బ్రాండే తాగాలని ఏమన్నా ఉంటుంది, ఏదైనా తాగేస్తారు? అసలు నాకు తెలియదు ఆ బ్రాండ్ సంగతి. నేను రోజు తాగుతా నా బ్రాండ్ సంగతి తెలుసు. నిజంగా తెలియదు, మీరు చెప్తున్నాను కాదు, ఎప్పుడో పారి. కానీ అది కూడా పెద్దగా తాగను నేను. మొదటి నుంచి డ్రింక్స్ నాకు మంచి హీటర్ను కానీ అది బంద్ అయింది ఈ మధ్యలో. అవునా? ఏజ్ వచ్చింది ఇప్పుడు, బంద్ కాలేదా? ఇప్పుడు తింటే అంతే. ఏమేమి తినేవారు? బాగా నాన్ వెజ్ అయితే బాగా తినేవారు? బాగా తినేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మా దగ్గర మస్తు కదా, మా దగ్గర 100 కోళ్ళు ఉండేది, మస్తు పశువులు ఉండేది, 150 పశువులు ఉండేది, మస్తు పాలు ఇచ్చేది. అప్పుడు కమర్షియల్ టైం కాదు మాకు. దాదాపుగా 40-30-25 ఎకరాల మామిడి తోట ఉండేది, విపరీతమైన మామిడి పండ్లు. అప్పుడు కమర్షియల్ టైం కాదు, తిండే కదా, బ్రహ్మాండంగా తినేది. కోళ్ళు విపరీతం, చాలా చక్కని తినేవాళ్ళం. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, మంచిగా అన్ని మేము వ్యవసాయ పనులు చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళం. వ్యవసాయం చేస్తారు మీరు? వ్యవసాయం మేమే చేసుకుంటాం. ఇప్పుడు మడక దున్నుతారా మీరు నాగలి బట్టి? ఇప్పుడు అంత అవసరం లేదు, ఇక ట్రాక్టర్స్ ఉండేది. ఎప్పుడైనా ట్రాక్టర్ మీద నడుస్తుంటారు కానీ పెద్దగా చేస్తాం. గైడ్ చేస్తుంటారు అంతే. గైడ్ చేస్తూ ఉండే అన్నీ చేయించుకుంటాం. ఇప్పుడు అప్పుడంత అవసరం రాదు. ఇప్పుడు అంతా టెక్నికల్ అయిపోయింది, లేబర్తో కూడా తగ్గిపోయింది. చేను కోసినప్పుడు దొరికిండు అంటే చెప్తున్నా, అన్ని టెక్నికల్ అయింది కదా. ట్రాక్టర్ ఉంటుంది మొత్తం. అప్పటిలోకి ఎందుకు పశువులు అన్నీ ఉండే, ఎందుకుంటే లేవు, అన్నీ తీసేసాం. 150 పశువులు ఉండేవి, ఎందుకుంటే ఇప్పుడు 2 ఉంటాయి. 1989లో ఎన్టీ రామారావు గారి మీద మీరు విజయం సాధించి దేశ రాజకీయాల్లోనే ఒక కుదిపారు మీరు. అలాంటి మీరు పోటీ చేసినప్పుడు 1989లో మొదటి స్థానంలో నిలిచారు. అప్పుడు ఎడమ కృష్ణారెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, మరో స్వతంత్ర అభ్యర్థి గోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు, అంతే కదా? లేదు, గోపాల్ గారు చేయలే. ఎన్టీ రామారావు పోటీ చేసినప్పుడు ఎవరు చేయలే, ఇద్దరమే. ఎడమ కృష్ణారెడ్డి గారు లేదు, ఎడమ కృష్ణారెడ్డి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చాడు. 85లో చేసిండు. 85లో ఎడమ కృష్ణారెడ్డి గారు చేసిండ్రు, లింగారెడ్డి గారు చేసిండ్రు, నేను గెలిచిన. ఓకే. నెక్స్ట్ వచ్చే వరకు ఏంటో గెలిచి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే వరకు అప్పుడు అవేర్ ఎన్టీ రామారావు మీద గెలిచారు మీరు. అప్పుడు అయిపోయింది. అయితే 85లో ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారో ఎడమ కృష్ణారెడ్డి గారు, అవును, అంటే అప్పుడు ఆయనకు దాదాపు ఒక 336 ఓట్లు ఏమో వచ్చాయంటారు. 336 ఓట్లు ఏమో వచ్చాయి ఆయనకు స్వతంత్ర అభ్యర్థిగా అంటారు. అలాంటి ఎడమ కృష్ణారెడ్డి గారు 1994లో పోటీ చేసినప్పుడు మీపై గెలిచారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే మీపై గెలిచారు. ఎడమ కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలు ఉన్నారు. ఆయన అంతకుముందు సర్పంచుకున్నారు, మండల ప్రజలు తిరుగుతూ ఆయన బాగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 85లో మీరు గెలిచారు. రెండో టర్ము 89లో ఇంకా అది ఊహించని విజయం. 85 ఆయనకు 12,000 ఓట్లు వచ్చినాయి, 300 కాలే. ఓకే, 12,000 ఓట్లు వచ్చాయనుకోండి. ఆయనకు 300 కాదు, 12,000 ఓట్లు వచ్చాయనుకోండి. ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గము. ఆయన ఓడిపోయారు 85లో. 89లో మీరు గెలిచింది ఆషామాషి విజయం కాదు, అది దేశ రాజకీయాన్ని కుదిపింది. ఇందిరాగాంధీనే గడగడలాంటి ఎన్టీ రామారావు మీద మీరు గెలిచారు. అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. 89లో మంత్రి అయ్యారు మీరు. అయినప్పటికీ కూడా ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా 12,000 తెచ్చుకున్న ఎడమ కృష్ణారెడ్డి 94లో మొదటి స్థానానికి వస్తే, అదే ఎన్టీ రామారావు గారి మీద గెలిచిన చిత్తరంజన్ దాస్ గారు 4వ స్థానానికి పడిపోయారు. అదే మొన్న నేను చెప్పిన, నేను ఫస్టే చెప్పిన మీతోనే. అప్పుడు ఏమైందంటే ఎడమ కృష్ణారెడ్డి గారు వారు తెలుగుదేశం ఆయనే ఇన్ఛార్జ్ మొత్తం తాలూకా అంతా ఉండే, ఆయనకి టికెట్ వస్తే అనుకున్నారు అందరూ. తర్వాత మేము కాంగ్రెస్ కాబట్టి నా దగ్గర అవేర్ చైర్మన్ కాంటెస్ట్కి వచ్చిండు. ఎడమ కృష్ణారెడ్డి గారు టికెట్ కట్ చేసింది అలయన్స్లా గోపాల్కి ఇచ్చారు. అప్పుడు ఎడమ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కాంటెస్ట్ ఇండిపెండెంట్ చేశారు. అప్పుడు తెలుగుదేశం గాలి అంతా చాలా అగెనెస్ట్ గోపాల్ చేపడని మీకు చెప్పిన ఒక నేను. ఆ వర్గం అట్లే ఉంది. ఈ మొత్తం ఉన్నటువంటి వర్గం అంతా కూడా కృష్ణారెడ్డి గారు సపోర్ట్ చేసి, తెలుగుదేశం అంతా ఆయన తెలుగుదేశం అప్పుడు బలంగా అయింది, కొంచెం సపోర్ట్ చేసిందా. కాంగ్రెస్లో మేము ఇద్దరం కొట్లాడుతుండేవి, ఎట్లా మేము ఇద్దరం ఓడిపోతామని చెప్పి ఆయనకే చేసి చాలామంది అట్లా గెలిచిండ. అట్లా గెలిచారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream.
For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.